సార్ ఇంకోటొచ్చేసి సార్ మనకి తిరుపతిలో జరిగిన అది ఏదైతే ఉందో ఇన్సిడెంట్ అది ఇప్పుడు 'పుష్పకి' జత చేర్చడానికి చూస్తున్నారు రోజా గారు. అయితే ఆమె మాట్లాడుతూ ఏమన్నారంటే, అయితే 'పుష్ప' సినిమాకి సంబంధించి ఆమె చనిపోతే మీరు 'అల్లు అర్జున్‌ని' అరెస్ట్ చేశారు కదా! మరి ఇప్పుడు తిరుపతిలో జరిగింది కదా! అలాగే మరి 'చంద్రబాబుని' అరెస్ట్ చేయండి. అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయండి. అంతే గుడి కార్యకర్తలను అరెస్ట్ చేయండి. దాంతో పాటు అక్కడ పనిచేస్తున్న ఎస్ఐని అరెస్ట్ చేయండి. చేయడానికి సరిపోరా అని అనేసి ఆమె మాట్లాడుతున్నారు. కోపం మీద మాట్లాడటం తప్పితే హ్మ్. రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది. హ్మ్. ఇప్పుడు అలా అంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి మొన్న. హ్మ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయటం తప్పు. హ్మ్. ఎవరిని ఈ తొక్కిసలాడులో జరిగిన మరణానికి ఆ, బాధ్యుడిని చేయటం, అర్జున్ బాధ్యుడు చేయటమే తప్పు అని చెప్తున్నాం ఒక పక్క. అవును. ఆ బాధ్యుడిని చేయడం తప్పు. అది జరిగింది, జరుగుతుంది, జరిగింది. దాని మీద ఎక్కడ తగు చర్యలు తీసుకోవాలి పోలీసులు అవును. వైఫల్యమా మేనేజ్మెంట్ అది అనవసరంగా వచ్చిన విఐపి మీద కేసు పెట్టడం ఏంటి, అతను అరెస్ట్ చేయడం ఏంటి తప్పు అని మనం చెప్తున్నాం. హ్మ్. దాని మీద అది అందరూ మాట్లాడారు, పబ్లిక్ కూడా తప్పు అని చెప్తారు. ఇప్పుడు హ్మ్. ఇంకా ఆ తప్పు అది తప్పు అని చెప్తుంటే మళ్ళీ ఇంకో తప్పు చేయమని చెప్పడం కరెక్ట్ కాదు హ్మ్. కదా. అది అంటే రోజా గారు ఇదో అవకాశం దొరికింది ఆ, కక్ష సాధింపు చేయాలి అని అది చూస్తున్నారంటారా? అది తప్పుడు మాటలు, కరెక్ట్ మాటలు కావు. హ్మ్. అలాంటి అసలు మరి నిజంగా అసలు ఇవాళ మాట్లాడు నన్ను పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమన్నాడు. అవును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి ఓపెన్ గా డైరెక్ట్ గా అన్నాడు, బైకుల్లో విన్యాసాలు చేయండి, అవి చేయండి, విన్యాసాలు చేయకపోతే మీరు యాక్సిలేటర్ పెంచి చేయకపోతే ఎట్లా, మీకు స్టంట్లు అన్ని మాట్లాడాడు. దాంతో వెళ్ళారు, ఇద్దరు చనిపోయారు. ఫంక్షన్ అవగానే ఇద్దరు వెళ్ళిపోయి అదే బైక్లో చచ్చిపోయారు. హ్మ్. సో ఇంకా దాన్ని ఆయన విక్టిమ్ చేయాలి. సరే వాళ్ళు మీటింగ్ అయిపోయినా గెలుస్తూ యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లో చనిపోయారు, ఇద్దరు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ దానికి ఈయన బాధ్యులు చేయడం కరెక్ట్ కాదని మాట్లాడలేదు ఎవరు కూడా. మాట్లాడటం అయితే మాట్లాడాలి. మాట్లాడటం అయితే ఆ రోజు మరి అర్జున్ని బాధ్యులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యులు చేయాలి. హ్మ్. పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చగొట్టి మాట్లాడారు ఆ రోజు. అల్లు అర్జున్ ఏమి రెచ్చగొట్టి మీరు ఉండండి, బయటే ఉండండి, వచ్చేదాకా ఉండండి ఇలాంటివి మాట్లాడాల. తన పాటుకు వచ్చాడు, పోయాడు. ఇక్కడ అది కాదు, రెచ్చగొట్టి మాట్లాడాడు. ఇంక రెచ్చగొట్టి మాట్లాడబట్టి, ఈయన మాట్లాడబట్టే వాళ్ళు విన్యాసాలు చేశారు, విన్యాసాలు చేయబట్టి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు కనుక ఈయన బాధ్యుడు అనొచ్చు కదా. అనాలి కూడా, అవును. అనాలి కూడా. కానీ కొంచెం సంయమనం పాటిస్తున్నారు. ప్రాణాలు చచ్చిపోతే దాని మీద రాజకీయాలు ఎందుకని. హ్మ్. ఇప్పుడు కూడా భక్తులు చచ్చిపోయిన చోట రాజకీయాలు ఎందుకు ఇవన్నీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేసింది కనుక దౌర్భాగ్యం. కూటమి హ్మ్. ప్రభుత్వం దౌర్భాగ్యం చేసింది. వాళ్ళకి ఆ దౌర్భాగ్యం వాళ్ళు చేశారు కనుక మనం చేయాలి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక దుర్మార్గం దుర్మార్గం ప్రజలు అసహించుకుంటున్నారు అవును. ఆ పని చేసినందుకు. ఇంకా ఆ పని మిగతా వాళ్ళు చేయాలని మనం కోరుకుంటేందుకు. తప్పుడు పని అది. తప్పుడు పని తప్పు. ప్రభుత్వం అలాంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరనో, వాళ్ళ పోలీస్ ఫెయిల్యూర్‌కో, థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్‌కో వాళ్ళని బదిలీ చేయకుండా సంబంధం లేని ఈయన అరెస్ట్ చేయటం అనేది ప్రజలు చీకొడుతున్నారు కదా. మరి అలాగే ఇప్పుడు సంబంధం లేని చంద్రబాబు సీఎం అనటం కరెక్ట్ కాదు కదా. ఊరినే హ్మ్. ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు రాజకీయంగా అంతే. హ్మ్.